ముందుగా నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు, ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. యేసు ప్రభు వారు ఈ లోకములో ఎందుకు పుట్టారు, ఎందుకు వచ్చారు, పుట్టి తిని వచ్చి తిని అనే మాట స్వయంగా యేసు ప్రభు వారే నోటుతో ఆనాడు సిలువ మరణానికి ముందు పిలాతుతో మాట్లాడుతున్నారు. పిలాతు ఎన్నో క్వశ్చన్స్ వేశారు. దానికి కొన్నిటికి జవాబు మాత్రమే యేసు ప్రభు వారు చెప్పారు. ఎందుకంటే ఆయన దేవుడని, తెలుసుకున్నవాడు ధన్యుడని, తెలుసుకోలేనివాడు ఏమైపోతారు ఇంక మనం ఆలోచించాలి. ఒకనకప్పుడు నేను చీకట్లో ఉన్నాను. ఆ చీకటిలోకి గొప్ప వెలుగు ప్రకాశించింది. నా జీవితంలో ఆ వెలుగు నన్ను వెలిగించింది. ఈరోజు నా బ్రతుకే టోటల్ చీకటికి వెలుగుకి ఎలాంటి సావాసము లేదు, ఎలాంటి పొత్తు లేదు. చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకొచ్చారు యేసు ప్రభు వారు. ఈ మాటలు శ్రద్ధ కలిగి వింటే కొన్ని రిఫరెన్స్ మీతో చెప్పి మాట్లాడాలని, దేవుడి చిత్తమైతే మరొకసారి ఇంకొక వీడియో నేను మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ముందుగా చెవిగలవాడు వినుగాక, మత్తయి 13:9 ప్రకారం. తర్వాత యోహాను సువార్త 18వ అధ్యాయంలో 18వ అధ్యాయము 37వ వచనం నేను చదువుతున్నాను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గుచ్చి సాక్ష్యం చెప్పుటకు నేను పుడితిని. సత్యము కోసం సాక్ష్యం చెప్పాలని నేను పుట్టాను. పుడితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. నేను సత్యాన్ని ప్రకటించాలి గనక నేను పుట్టాను. ఇందు నిమిత్తమే ఈ లోకానికి నేను వచ్చాను అంటే ఆయన నీకోసం నా కోసం. మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయంలో 21 నుంచి 23 వచనాలు, లూకా సువార్త 2వ అధ్యాయం ప్రకారం ఆయన నిన్ను నన్ను రక్షించుకోవడానికి చీకటిలో పడిపోయి పాపముతో మొగ్గుతున్నాం, సాతానుతో జత కట్టి మన పూర్వీకులు ఎంతోమంది చనిపోయి పతనం అయిపోయిన పూర్వీకులందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోలేక చీకటిలోనే మగ్గిపోయి లోకములో ఉన్నవాడితో స్నేహం చేసి, మొదటి యోహాను పత్రిక 4:4 ప్రకారం లోకములో ఉన్నవాడితో స్నేహం చేసి మనలో ఉన్నవాడిని మర్చిపోయి, మనల్ని సృష్టించిన వాడిని, జగత్ పునాది వేసేవాడిని మర్చిపోయి, వెలుగైన దేవుణ్ణి మర్చిపోయి పతనం అయిపోయారు. కానీ దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం బైబిల్ గ్రంథం చదువుకుంటే, చదువురాని నా జీవితంలో చదువు నేర్పాడు. చదువుకుంటే ప్రతి అక్షరము కూడా మీతో మాట్లాడుతూ ఉంటుంది. నేను కొన్ని రిఫరెన్స్ మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. చీకట్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి తెలియకుండా ఉన్నారో, వారి దగ్గరికి గొప్ప వెలుగు వెళ్ళి వారిని రక్షించడానికి ఆ చీకటి నుంచి బయటికి ఎప్పుడైతే తీసుకొచ్చారో, వారు ఇకపై చీకట్లో ఉండకుండా వెలుగు కొరకు సాక్షిగా బ్రతకాలని, ఆ సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు నన్ను రక్షించాడు గనక, ఇదిగో నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షించడానికే మీ ప్రాంతానికి తీసుకొచ్చాడని సాక్ష్యం చెప్పడానికే ప్రతి ఒక్కరిని వెలిగించాడు దేవుడు. ఇది మాత్రం గమనించండి. కొన్ని రిఫరెన్స్ మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఖచ్చితంగా ఆయన పుట్టింది దేనికి? సత్యం ప్రకటించడానికి, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సాక్ష్యం చెప్పడానికి, ప్రతి ఒక్కరిని రక్షించడానికి, సత్యం కోసం సాక్ష్యం చెప్పడానికి, పాపులుగా ఉన్న వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రం. నేను నెక్స్ట్ వీడియో కూడా మాట్లాడతాను. ఆ వీడియో కూడా వినండి.
వీలుంటే ఓ 3 వీడియోలు చేస్తాను. దేవునికి స్తోత్రం. కొన్ని రిఫరెన్స్లు కూడా మీకు చెప్తాను, అవన్నీ చదువుకోండి.